ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలంటే దూరపు నగరాలే ఆశ్రయం. కానీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆ పరిస్థితిని మార్చింది. తెలంగాణకు ప్రపంచ స్థాయి వైద్య సంస్థను అందించింది. అదే బీబీ నగర్ ఎయిమ్స్. 201 ఎకరాల విస్తీర్ణంలో 1110 కోట్లతో 750 పడకల సామర్థ్యంతో నిర్మాణం జరుగుతున్న ఈ ఎయిమ్స్ లో ఇప్పటికే 86% పనులు పూర్తయ్యాయి. ఇప్పటి వరకు 832 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి గారి నిరంతర పర్యవేక్షణ చొరవతో ఒకవైపు నిర్మాణ పనులు కొనసాగుతూనే మరోవైపు ప్రజలకు వైద్య సేవలు అందుతున్నాయి. పనుల పురోగతిపై ఆయన స్వయంగా అధికారులతో సమీక్షలు జరుపుతూ ప్రజలకు నిరంతరంగా నాణ్యమైన వైద్య సేవలు అందేలా ప్రతి దశను పర్యవేక్షిస్తున్నారు. 201 ఎకర్స్ లో ఎయిమ్స్ హాస్పిటల్ నిర్మాణం జరుగుతూ ఉంది. ఇది 750 బెడ్స్ తో అన్ని రకాల స్పెషాలిటీతో ఈ యొక్క ఎయిమ్స్ బీబీనగర్ సిద్ధమవుతా ఉంది. ఇప్పటికీ 86% వర్క్స్ పూర్తయినాయి. మిగతా 14% పనులు కావాల్సి ఉంది. 1110 కోట్లు ఖర్చు చేయబోతా ఉన్నాం. ఇక్కడ ఎంబీబీఎస్ నర్సింగ్ 2 కోర్సులు కూడా ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. సిటీ స్కాన్ కానీ, ఎంఆర్ఐ కానీ, డిజిటల్ ఎక్స్రే కానీ అనేక అత్యాధునికమైనటువంటి పరికరాలు, మెడికల్ ఎక్విప్మెంట్స్ వచ్చాయి. వాటికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ కూడా అందుతూ ఉంది. హాస్పిటల్ పూర్తయ్యే లోపల పూర్తి స్థాయిలో మరి ప్రజలకు అందుబాటులో తెచ్చే విధంగా చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతం 200 పడకలతో వైద్య సేవలు జనవరి 1 నుంచి అత్యవసర సేవలు కొనసాగుతున్నాయి. ప్రతిరోజు 1800 నుంచి 2000 మంది రోగులు ఇక్కడ వైద్యం పొందుతున్నారు. ఇప్పటి వరకు 15 లక్షల మందికి పైగా వైద్య సేవలు అందించడం ఒక విశేషం. వైద్య విద్యలోనూ ఎయిమ్స్ ముందంజలో ఉంది. 2019 నుండి 2020, 2020 నుండి 2021 ఎంబీబీఎస్ బ్యాచ్లు ఇప్పటికే వైద్యులుగా బయటకు వచ్చాయి. ప్రస్తుతం బీఎస్సీ, ఎంఎస్సీ నర్సింగ్ సహా 800 మంది వైద్య విద్య శిక్షణ పొందుతున్నారు. అత్యాధునిక పరికరాలు, ప్రపంచ స్థాయి వసతులతో గ్రామీణ, పట్టణ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే ఈ ఎయిమ్స్ లక్ష్యం. రవాణా సదుపాయాల పరంగా బీబీ నగర్ రైల్వే స్టేషన్లో అన్ని ప్యాసింజర్ రైళ్లు, అలాగే భవిష్యత్తులో RRR ద్వారా అన్ని జిల్లాల నుంచి సులభంగా చేరుకునే అవకాశం ఏర్పడనుంది. ఏడాది చివరికల్లా నిర్మాణం పూర్తి స్థాయి వైద్య సేవలు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. ఇది మోదీ ప్రభుత్వ అభివృద్ధి దృక్పథానికి నిదర్శనం. కిషన్ రెడ్డి గారి చొరవకు ఫలితం. తెలంగాణ ప్రజలకు కేంద్రం ఇచ్చిన హెల్త్ గిఫ్ట్. మొత్తంగా బీబీ నగర్ ఎయిమ్స్ వికసిత్ తెలంగాణ వైపు మరో బలమైన అడుగు.